నమో భగవతే వాసుదేవాయ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఇక్కడ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అంటే ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రకృతి నియమాల ప్రకారం అంటే చక్రం అంటే సృష్టి చక్రం. సృష్టి చక్రం ప్రకారం ఎవరు నడుచుకోరో, అనువర్తీయత అంటే నడుచుకోరో, అఘాయురింద్రియారామో, అఘాయు అంటే పాప సంబంధమైనటువంటి జీవితాన్ని ఇంద్రియాలకు లోబడి, ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఆ ఇంద్రియాలకు లోబడి మోఘం, మోఘం అంటే వ్యర్థంగా, పార్థ అంటే ఓ అర్జున, సజీవతి అంటే వ్యర్థంగా జీవితాన్ని గడుపుతాడు అని చెప్పి ఇక్కడ అర్జునుడికి అంటే మనకందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ సృష్టి నియమాలు కొన్ని ఉన్నాయి. ఈ సృష్టి నియమాల ప్రకారం అంటే ప్రకృతి నియమాల ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రకృతి నియమాల ప్రకారం మనం ఎప్పుడు నడుచుకోలేదో కష్టాలు, బాధలు, దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఉంది. కరెంటు ధర్మాలను సరిగ్గా మనం తెలుసుకొని కరెంటును కనుక వాడుకుంటే ఇంట్లో ఎన్నో వస్తువులను మనం వాడుకోవచ్చు. కరెంటు ద్వారా ఆ మహాశక్తిని ఎలా అయినా సరే ఉపయోగించుకోవచ్చు. అదే కరెంటు ధర్మాలకు విరుద్ధంగా ఉన్నట్టయితే కరెంటు షాక్ కొట్టవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. ఏ విధంగా అయితే కరెంటు ధర్మాలను మనం అర్థం చేసుకొని కరెంటు వల్ల లాభాన్ని పొందుతున్నాము, అట్నే ప్రకృతి నియమాలను కూడా మనం ఖచ్చితంగా అనుసరించాల్సి వస్తుంది. అవన్నీ భగవద్గీతలో చెప్పబడ్డాయి. అటువంటి ప్రకృతి నియమాలను మనం అనుసరించినప్పుడు మనం అన్ని విధాల ఆనందము, సంపదలు, ఆనందాన్ని పొందుతాం. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏం చెబుతుంది? మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ సూత్రాలన్నీ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సరైనటువంటి ఆహారం తీసుకోవాలి, సరైన మాటలు మాట్లాడాలి, సరైన చర్యలు చేయాలి, సరైన విధంగా ఉంటూ సమస్త జీవుల ఎడ ప్రేమ, కరుణ, దయ చూపిస్తూ భగవద్గీతలో చెప్పబడినటువంటి సూత్రాలను అర్థం చేసుకొని లేదా గురువుల వద్ద తెలుసుకొని ఆ విధంగా మనం ప్రకృతి నియమాలను ఆచరించినట్లయితే మనం అన్ని విధాల ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతూ మన కోరికలన్నీ తీర్చుకోగలం. లేదు ప్రకృతి నియమాలకు కనుక విరుద్ధంగా కనుక ప్రవర్తించినట్లయితే మోఘం పార్థ సజీవతి అన్నాడు. మోఘం అంటే వ్యర్థంగా జీవితాన్ని వృధా చేసుకొని అనేక కష్ట నష్టాల పాలవుతారని ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.